హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు మాయా కంబళి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదో అతీత శక్తులు కోరి ఇలా శ్రమపడుతున్నావనటానికి సందేహం లేదు. కానీ అవి తీరా నీకు లభించినాక నువ్వు వాటిని విసర్జించవని చెప్పడానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడు అనే వృద్ధయోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం చల్లి దానికొక శక్తిని కలుగజేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనపడడు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలీదు. ఒక రోజున ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లిపడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ఒక ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చిమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. దొంగతనాలు చేయటానికి, యథేచ్ఛగా అవినీతిని కొనసాగించటానికి, పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయటానికి అలాంటి అదృశ్యకరణి ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబడి వల్ల వాడికి అడుక్కు తినటానికి కూడా లేకపోయింది. ఆ రాత్రంతా వాడు ఆలోచించి తన కంబళి కోసము దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకూ పనికిరాదని రూఢీ చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ల కంటపడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి గాని సుఖం కానీ ఉండదు. ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబళి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకొని తన కంబళి తనకివ్వమని కోరాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ, రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయా కంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతిపరులను, కుట్రదారులని పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయా కంబళి ఆచూకీ తెలియక తహతహలాడుతున్న గొప్పవారికి అందరికీ మాయా కంబళి రాజు వద్ద చేరినట్లు స్పష్టమైంది. దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతిపరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకి రాజనర్తకి అయిన చెంచలను చూడాలనిపించింది. అతను కంబళి కప్పుకొని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు. అటు తర్వాత రాజు ఎవరికీ తెలియరాకుండా చెంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చెంచల మాయా కంబళిని 2 రోజుల పాటు తన ఇంట ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక, నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళి నీ వెంట తీసుకునిపో అన్నాడు. ఇద్దరూ కంబళి కప్పుకొని రాజమందిరానికి వచ్చారు.
చెంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణము ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజులకు జ్ఞాతి. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు సైనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన సైనాగారం ప్రవేశించటము రాజు చూసి తనను చంపటానికి వచ్చాడని గ్రహించి చివాల్న కత్తి దూసి లేచి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతూ ఉంటాడని, మేలుకొని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారము భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మొన్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడు ఉన్న చోటుకి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయా కంబళిని ఇచ్చేశాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసము శోభావతి నగరానికి వెళ్ళి రాజుని కంబళి ఇవ్వమని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా? లేక తన కంబళి ఇంకొకరి ఆధీనంలో ఉండటం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాన్ని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? రాజ్యంలో ఇంకా విక్రముడు లాంటి కుట్రదారులు ఉండరనా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రముడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుసు. పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనపడింది. తాను మంచివాడు గనక రాజు దాన్ని మంచికే ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధనం కట్టాడు. ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తోంది. రాజు కూడా ఆ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు శీల పరీక్ష. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కారు ఇంద్రజాలికుడు గారు. ప్రతాప్గఢ్ జమీందారు రుద్రనారాయణ కొడుకు రవినారాయణ అందగాడు, బుద్ధిమంతుడును. అతనికి సుఖసాగర గ్రామంలోని జమీందారు కూతురు సులతను ఇచ్చి పెళ్లి చేశారు. 2 గ్రామాల మధ్య చాలా దూరం. రాకపోకలకు సౌకర్యాలు లేవు. మధ్య అరణ్యం కూడా ఉన్నది. ఆ ప్రాంతంలో సాగర దిగి అనే కోనేరు ఉన్నది. దాని చుట్టూ మామిడి తోపు ఉన్నది. ఈ ప్రదేశము బందిపోటు దొంగలకు ప్రసిద్ధి. సులత రవినారాయణను పెళ్లాడి కాపురానికి వచ్చి తన సౌజన్యంతో అందరికీ అభిమాన పాత్రురాలైంది. ఇంతలో ఒకనాడు సుఖసాగర నుంచి కొందరు మనుషులు వచ్చి రుద్రనారాయణ్ణి కలుసుకుని సులత తల్లికి చాలా జబ్బుగా ఉన్నదని, సులత తమ వెంట పుట్టింటికి పంపవలసిందని కోరారు. ఈ మాట అడిగినవాడు సుఖసాగర జమీందారు గారి దివానే. కాదనటానికి లేదు గనుక రుద్రనారాయణ సులత వెళ్ళటానికి అనుమతినిస్తూ దొంగలతో పోరాడగల సాయుధ సిబ్బందిని తాను కూడా ఆమెతో తోడు పంపాడు. ప్రయాణం సుఖంగానే ప్రారంభమైంది. మేనా తలుపు రెక్క ఒకటి తెరిచి దాని గుండా దారి వెంబడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి సులత ఆనందం పొందింది. మధ్యాహ్నము భోజనం వేళకి ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద మజిలీ చేశారు. అందరూ భోజనాలు చేసి 1 గంట విశ్రాంతి తీసుకున్న అనంతరము మళ్లీ ప్రయాణం కొనసాగింది. సాగర దిగి కనుచూపు మేరలోకి వచ్చేసరికి సూర్యాస్తమానమైంది. ఆ దౌర్భాగ్యపు ప్రదేశం కంటపడగానే సులత ఆందోళన చెంది తన తండ్రి, మామగారు పంపిన అంగరక్షకుల నాయకులకు తన భయాన్ని వెల్లడించింది. ఏమీ భయం లేదు తల్లి. బందిపోటు వచ్చే మాటుంటే వాళ్ళని ప్రాణాలతో వదలం.
వాళ్ళని ఎదుర్కోవటం మాకు అలవాటే అని వాళ్ళు సులతకు ధైర్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. అసంఖ్యాకులైన బందిపోటు దొంగలు హరహర అని దారుణంగా అరుస్తూ గడల మీదకెక్కి అమిత వేగంగా కదులుతూ వచ్చి పడి భయంకరంగా పోరాడి చాలామంది అంగరక్షకులను చంపారు. మరికొందరు అంగరక్షకులు గాయపడ్డారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. దొంగలు దివిటీలు వెలిగించి మేనాను సమీపించారు. సులత తన ఒంటి మీద నగలు తీసి మూటగట్టి దొంగలకేసి విసిరింది. మేనాను ఎత్తుకుని మన స్థావరానికి పదండి అని దొంగల నాయకుడు ఉత్తర్వునిచ్చాడు. 4 దొంగలు మేనాను భుజాలకెత్తుకున్నారు. ఒక దొంగ మేనా వెంట నడిచాడు. వాడు తన కేసి ఆశగా చూస్తూ ఉండటం గమనించి సులత వాడికేసి ఒక చిరునవ్వు విసిరి చిన్న నగ తీసి ఇచ్చింది. వాడు దాన్ని ఆత్రంగా తన జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ఆమె వాడికొక తమలపాకు చిలక అందించి తాను మరొకటి నోట వేసుకున్నది. దొంగ ఆ తమలపాకు చిలకను కొరికిన మరుక్షణము చచ్చిపడిపోయాడు. మేనా మోస్తున్న దొంగలు మేనాని దించి తమ అనుచరుడికి ఏమైందో చూడబోయారు. అందరూ చచ్చినవాడు చుట్టూ మూగారు గాని మేనాకు కాపలా లేదని తెలిసి సులత అవతలి పక్క నుంచి మేనా దిగి బయటపడి అరణ్యంలోకి జారుకున్నది. ఆమె అరణ్యంలోకి చాలా దూరం పరిగెత్తి ఒక చెట్టెక్కి చీర పైటతో తనను తాను చెట్టుకు కట్టేసుకుని స్పృహ కోల్పోయింది. సులత పుట్టింటి నుంచి కాపరానికి వచ్చేటప్పుడు విషంగల తమలపాకు చిలకలు 2 తెచ్చుకున్నది. మానహాని తటస్థించే పరిస్థితుల్లో అవి ఉపయోగపడతాయి. దొమ్మి జరిగిన చోటు బందిపోటు దొంగలు చచ్చిన తమ వారిని, గాయపడిన వారిని తీసుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన అనంతరము సులత వెంట వచ్చిన వారిలో పారిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. పరివారంలో ముఖ్యులు చాలామంది పోయారు. గాయపడిన వారికి కొద్ది గాయాలు తగిలిన వాళ్ళు చికిత్సలు చేస్తున్నారు. తెల్లవారింది. దొంగల దాడి గురించి, సులత జాడ తెలియకపోవటం గురించి వార్త ఇటు ప్రతాప్గఢ్కు అటు సుఖసాగర్కు చేరింది. సులత చెట్టు ఎక్కిన ప్రాంతంలో హరిదాసు అనే వైష్ణవ సాధువు ఆశ్రమం ఉన్నది. అతను పూజకుగాను పూలు కోయటానికి వచ్చి చెట్టు మీద ఉన్న సులతను చూశాడు. అతను చెట్టు మీదకి ఎక్కి చెట్టు కొమ్మ నుంచి సులతను విడిపించి తాడు సహాయంతో ఆమెను క్రిందకు దించి తన ఆశ్రమానికి తీసుకుని పోయి స్పృహ తెప్పించి ఆమెకు తన శుశ్రూషల ద్వారా బలం తెప్పించాడు. తర్వాత ఆమె తన తండ్రి ఇంటికి పోతానన్న మీదట అతను ఆమెను సుఖసాగర్కు చేర్చాడు. సులత పుట్టింటికి చేరిందన్న వార్త ప్రతాప్గఢ్లో ఏమంత ఆనందం కలిగించలేదు. బందిపోటు చేతికి చిక్కిన ఆడదాని శీలం ఏం నిలుస్తుంది? తాను తన భర్త వద్దకు తిరిగిపోయే అవకాశం లేదని, తనను తన అత్తవారు ఏలుకోరని, తనకు ఆత్మహత్య తప్ప మార్గం లేదని సులత హరిదాసుతో అన్నది. అమ్మా, నువ్వు నిర్దోషివని నా అంతరాత్మ స్పష్టంగా చెబుతున్నది. నువ్వు తొందరపడి ప్రాణం తీసుకోకు. నేను మీ మామగారిని భర్తను కలుసుకొని మాట్లాడతాను. నీ శీలం చెడలేదని వారిని నమ్మించ ప్రయత్నిస్తాను అని హరిదాసు అన్నాడు. త్వరలోనే హరిదాసు ప్రతాప్గఢ్కు పోయి రహస్యంగా రవినారాయణను కలుసుకొని రవినారాయణకు సులత పవిత్రురాలని నమ్మకం ఉన్నదని, అతను ఆమెను ఇంకా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు. కానీ మా నాయనగారు పాతకాలపు మనిషి, పట్టుదల గలవాడు. గట్టి నిదర్శనం కనిపిస్తేనే కానీ ఆయన మనసు మారదు. దాన్ని ఎలా మార్చుతావో నీదే పూచి అన్నాడు రవినారాయణ హరిదాసుతో. హరిదాసు ముఖాన చిరునవ్వు అంకురించింది. అతను సులతను ఆమె తండ్రిని తీసుకుని ప్రతాప్గఢ్ చేరాడు. రుద్రనారాయణ తన కోడలిని తన ఇంట అడుగు పెట్టనివ్వలేదు. హరిదాసు సులత అతిథి గృహంలో బస చేశారు. హరిదాసు రుద్రనారాయణతో సులత పవిత్రురాలని తెలుసుకున్నాను. ఆమెను దొంగలు తాకనైనా లేదు అన్నాడు. మీ మాట నాకు చాలదు. అవతల గ్రామస్తులు ఉన్నారు. నేను సులతను స్వీకరించితే వారు నన్ను ఆక్షేపించవచ్చు అన్నాడు రుద్రనారాయణ. అలా అయితే దైవ నిర్ణయం మీద ఆధారపడదాం. అద్భుతమైన దాఖలా ఏదన్నా కనిపిస్తే మీకు అభ్యంతరం ఉండదు కదా అన్నాడు హరిదాసు. అలాంటిది ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది అన్నాడు రుద్రనారాయణ. రుద్రనారాయణ ఇంటి చావడిలో ఆయన బంధుమిత్రులంతా సమావేశమయ్యారు. సులత, ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. హరిదాసు ఒక గాజులోట, ఒక మైనం ఉండ, పట్కారు తెచ్చి రుద్రనారాయణకు చూపించాడు. అతను ఒక చిన్న బల తెచ్చి రుద్రనారాయణ ముందు పెట్టాడు. లోటాలో గంగాజలం పోసి హరిదాసు రుద్రనారాయణను పట్కారు సహాయంతో మైనం ఉండను నీటి అడుగున పెట్టమన్నాడు. అయితే ఆ ఉండను పట్కారు వదిలిపెట్టగానే నీటిపైకి తేలింది.
ఎంతమంది ఆ ఉండను నీటిలో ముంచడానికి ప్రయత్నం చేసినా అది నీటిపైకే తేలింది. తర్వాత హరిదాసు సులతను పిలిచి, అమ్మా, నీ పవిత్రతతో నీవు ఈ ఉండను నీటిలో మునిగి ఉండేటట్లు చేయగలవేమో చూడు. సీతాదేవి లాంటిది తన పాతివ్రత్యం రుజువు చేసుకున్నది. నువ్వు కూడా ఆ పని చెయ్యి అంటూ బల్లను ఆమెకు సమీపంగా జరిపి గాజులోటాను బల్ల కొన వద్ద ఉంచాడు. సులత మైనం ఉండను పట్కారుతో పట్టుకొని నీటిలో పెట్టి పట్కారును విడిపించింది. ఉండ నీటి అడుగునే ఉండిపోయింది, పైకి లేవలేదు. అందరూ హర్షధ్వానాలు చేశారు. సులతను మామగారు సగౌరవంగా స్వీకరించారు. తర్వాత హరిదాసు జమీందార్లను ఏకం కమ్మని సాగర్ దిగి ప్రాంతంలో బందిపోటుల బెడద శాశ్వతంగా తొలగిపోయేటట్లు చర్యలు తీసుకోమని హెచ్చరించాడు. అతను చేసిన ఇంద్రజాలం రహస్యమేమిటి? ఆ మైనం ఉండ అచ్చంగా మైనం ఉండ కాదు, బోలుగా ఉండే చిన్న ఇనప ఉండ మీద మైనం పొదిగారు. మైనం కారణంగా అది నీటిపైకి తేలింది. అయితే బల్ల కొస కింద బలమైన అయస్కాంతం ఉండి ఇనుమును ఆకర్షించి ఉండ తేలకుండా చేసింది. మరొక కథ పేరు ఎవరు మనిషి. రచించిన వారు కె సదానంద గారు. ఒక గ్రామంలో కనకదంతుడు అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎంత సంపద ఉన్నా తృప్తి ఉండకపోవటం చేత తన సంపదను పెంచుకోవటానికి ఎంతటి ఘోరాలైనా చేసేవాడు. ఎన్నో కుటుంబాలు అతని ధనదాహం మూలాన నాశనమైపోయాయి. అతను మొత్తం గ్రామాన్ని పీల్చి పిప్పి చేశాడు. అతని భార్య సుమతి కల్లా కపటము లేని ఇల్లాలు. సాటి మనుషులంటే ఆమెకు ఎంతో అభిమానం. కష్టాల్లో ఉన్నవారిని చూసి కరిగిపోయేది. తన భర్త వైఖరి ఆమెకు కొంచెం కూడా నచ్చేది కాదు. మనకి ఉన్నది చాలదా, ఇంకెంతకాలం ఇలా మనుషులు నెత్తురు తాగుతారు అని భర్త మనసు మార్చడానికి ప్రయత్నించేది. ఆమె పట్ల ప్రేమానురాగాలున్నా ఆమె మాటల్ని మాత్రము కనకదంతుడు ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఎక్కడి నుంచో దయానిధి అనే యోగి ఆ ప్రాంతాలకు వచ్చి ఆ గ్రామం పొలిమేరలో ఉన్న ఏటిగట్టున కుటీరం నిర్మించుకొని ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఆయన అనేక పళ్ళ చెట్లు నాటించాడు. వాటిలో ఒక మామిడి చెట్టు తొలి కాపు కాసింది. ఆ చెట్టు పళ్ళను గురించి జనం విడ్డూరంగా చెప్పుకోసాగారు. దానికి కారణం ఏమంటే, ఆ చెట్టు కిందకు పోయి దాని పండు కోసి తిన్నవాడు తన స్వభావానికి తగిన విధంగా ఏదో ఒక జంతువుగా మారిపోతాడు. చెట్టు కింద నుంచి యువతలికి రాగానే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అనేక మందికి ఇలా జరగటము ప్రజలు కళ్ళారా చూశారు. ఈ వింత చూడటానికి కనకదంతుడు అతని భార్య ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జనం గుమిగూడి వేడుక చూస్తున్నారు. అందరూ చూస్తుండగానే ఒక వయసు మళ్ళిన వీరయోధుడు, ఒకప్పుడు సైనికుడిగా అనేక యుద్ధాల్లో పాల్గొన్నవాడు, చెట్టు కిందకి వెళ్ళి పండు తిని పెద్ద పులిగా మారి గాండ్రుమంటూ జనం మీదకి దూకి వెంటనే మామూలు మనిషిగా మారిపోయాడు. అదేవిధంగా ఆ గ్రామానికి చెందిన వీధి బడిపంతులు గంగిగోవుగా మారిపోయాడు. తన శత్రువుల పంట కుప్పలకు నిప్పు పెట్టినవాడొక కోడెతాచుగా మారి బుసలు కొట్టాడు. కనకదంతుడి సేవకుడొకడు కుక్కగా మారి బహుబహుమని మురిగాడు. అడ్డమైన వాళ్లకు మెట్ట వేదాంతం బోధించేవాడు ఒకడు గాడిదగా మారి ఓండ్ర పెట్టాడు. ఇలా అనేక మందికి జరిగిన మీదట గ్రామస్తులలో చాలామంది తమ నిజమైన స్వభావం తెలుసుకోవాలని ఉన్నా లోకానికి తెలియనివ్వటం ఇష్టం లేక పండు తినటానికి భయపడ్డారు. తాను కూడా చెట్టు కిందకి వెళ్ళి పండు తిని ఎలా మారేది తెలుసుకోవాలన్న ఉబలాటము కనకదంతుడికి కూడా కలిగింది. అయితే తనలాంటి గొప్పవాడు, పేరు పలుకుబడి ఉన్నవాడు పందిగానో గాడిదగానో మారితే నలుగురిలో చులకన అయిపోక తప్పదు కదా. అందుచేత అతను రహస్యంగా పండు తినాలనుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి అతను సుమతిని వెంటబెట్టుకొని ఎవరూ చూడకుండా ఆశ్రమం చేరుకున్నాడు. ఇద్దరూ మామిడి చెట్టు క్రిందకి వెళ్ళి చెరొక పండు కోసి తిన్నారు. సుమతిలో ఏ మార్పు రాలేదు. కానీ కనకదంతుడు బ్రహ్మరాక్షసిగా మారిపోయి నరవాసన నరవాసన, ఆకలి ఆకలి అని అరుస్తూ సుమతిని పట్టుకోబోయాడు. కానీ ఆమె భయపడిపోయి అతనికి అందకుండా తప్పించుకొని గ్రామం కేసి పరుగు తీసింది. ఆమె వెంటబడిన కనకదంతుడు యథారూపం పొంది భార్యను ఆగమని కేకలు పెట్టినా ఆమె వినిపించుకోలేదు. తర్వాత సుమతి తన భర్తతో కాపురం చేయ నిరాకరించింది. కనకదంతుడు ఆశ్రమానికి వెళ్ళి దయానిధిని బ్రతిమలాడుకుని వెంటబెట్టుకుని వచ్చాడు.
దయానిధి ఆమెతో, అమ్మా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీ భర్తలో రాక్షసుడి లక్షణాలున్నాయేమో కానీ అతను నిజంగా రాక్షసుడు కాడు కదా. ఆ చెట్టు కింద పండు తిన్నప్పుడే అతనికి రాక్షసుడి ఆకారం వచ్చింది. ఆ చెట్టు కొట్టించేశాను. ఇక నీ భర్త రూపం మారే ప్రమాదం లేదు. నీవు నీ భర్తతో హాయిగా కాపురం చేయవచ్చును అని కనకదంతుడితో, నాయనా, అన్ని ప్రాణుల్లోకి ఉత్తముడు మనిషి. మనిషిగా పుట్టినవాడు మనిషిగా బతకాలి. అలాంటప్పుడు నువ్వు నరభక్షకుడిగా బతుకుతున్నావంటే ఎంత సిగ్గుచేటు అన్నాడు. కనకదంతుడు సిగ్గుపడనే పడ్డాడు. ఆ తర్వాత అతడు తనకు పట్టిన కళంకం పోగొట్టుకోవటానికి భార్య మాట వింటూ వచ్చాడు. మరొక చిన్న కథ పేరు ఎదురు తిరిగిన న్యాయం. కథను రచించిన వారు PVSSN రాజుగారు. రామస్వామి వద్ద మంచి పాడి ఆవు ఉండేది. అది రోజు 10 సేర్ల పాలు ఇచ్చేది. ఆ పాలమ్ముకొని రామస్వామి సుఖంగా బతుకుతూ ఉండేవాడు. ఆ ఊరి గ్రామాధికారి భైరవ శర్మకు ఆ ఆవు మీద కన్ను పడింది. ఆ ఆవుని తనకు అమ్మమని అతను రామస్వామిని 4-5 సార్లు అడిగాడు. అయితే రామస్వామి ఆవును అమ్మనని స్పష్టంగా చెప్పేశాడు. కానీ రామస్వామికి ఆవును అమ్మక తప్పలేదు. ఎందుచేతనంటే అతని కూతురి వివాహం వచ్చింది. గ్రామాధికారికి అమ్మవచ్చును గాని అతను ఆవుకు తగిన ధర ఇవ్వడు. ఆవుని అమ్మమని ముందుగా అడిగిన భైరవ శర్మను కాదని ఊళ్ళో మరొకరికి ఆవును అమ్మటం కూడా సాధ్యమయ్యే పని కాదు. అందుచేత రామస్వామి తన ఆవుని రహస్యంగా పట్నంలోని పశువుల సంతకు తోలుకొని పోయాడు. రామస్వామి ఆవును సంతకు తోలుకొని పోవటము భైరవ శర్మ కొడుకు నాగశర్మ గమనించి ఎలాగైనా ఆవును కొని తండ్రి మెప్పు పొందాలని ఎవరికీ చెప్పకుండా తాను కూడా సంతకు బయలుదేరాడు. సాయంకాలమైంది. రామస్వామి ఆవు కట్లు తెంచుకొని సంత నుంచి వచ్చి ఒక వరి చేనులో పడి మేస్తూ ఉండగా చేనుగల రైతు దాన్ని పట్టుకొని గ్రామాధికారి అయిన భైరవ శర్మ వద్దకు తోలుకొని వెళ్ళాడు. భైరవ శర్మ రామస్వామి ఆవుని చూసి ఆశ్చర్యపడి, ఏం రామయ్య, రామస్వామి గారి ఆవుని ఇలా తోలుకొని వచ్చావేంటి అని అడిగాడు. బాబుగారు, ఈ ఆవు నా చేలో పడి పంట అంతా నాశనం చేసింది. తమరే న్యాయం చెప్పి నాకు నష్టపరిహారం ఇప్పించాలి అన్నాడు రామయ్య బిక్కమొహంతో. రామస్వామి పైన చాలా కాలంగా కోపంతో ఉన్న భైరవ శర్మకు మంచి అవకాశం చిక్కింది. ఈ దెబ్బతో రామస్వామి పొగరు అణచాలనుకుని అతను అక్కడ చేరిన పెద్దలతో, పాపం, ఈ పేద రైతు రామయ్య సంవత్సరమంతా కష్టపడి పెంచిన చేను పాడు చేసింది ఈ ఆవు. బాధ్యత కొంచెమైనా లేకుండా ఆవుని ఇలా వదిలిపెట్టినందుకు గాను రామస్వామి నష్టపరిహారాన్ని చెల్లించడము న్యాయము. అందుచేత రామస్వామి ఈ రామయ్యకు 2 రోజుల గడువు లోపల 2000 రూపాయలు చెల్లించాలి అన్నాడు. బాగుంది బాగుంది అన్నారు అక్కడ చేరిన వారంతా. ఇంతలో భైరవ శర్మ కుమారుడు నాగశర్మ పరిగెత్తుకుంటూ వచ్చి, అరే, ఈ ఆవు ఇక్కడికి వచ్చిందా? దీనికోసం ఊరంతా వెతుకుతున్నాను అన్నాడు. భైరవ శర్మ ఆశ్చర్యపోతూ, ఈ ఆవు గురించి ఊరంతా తిరగవలసిన కర్మ నీకేం పట్టింది అని కొడుకును అడిగాడు. సంతలో రామస్వామి దగ్గర దీన్ని కొనేశాను నాన్న అన్నాడు నాగశర్మ. ఆ మాటలు వినగానే భైరవ శర్మ గుండెల్లో రాయి పడింది. నాగశర్మ రామస్వామి దగ్గర కొన్న తర్వాతే ఆవు పారిపోయి వచ్చి రామయ్య చేనులో పడినట్లు స్పష్టమైంది. ఆవు ఎవరికి చెందినా 10 మందిలో చెప్పిన న్యాయానికి తిరుగు ఉండదు కదా. రామయ్యకు ఇచ్చుకోవలసిన నష్టపరిహారము 2000 నాగశర్మ ఇచ్చుకోక తప్పలేదు. తన తీర్పు తననే ఎదుర్కొట్టడంతో భైరవ శర్మ హతాశుడైపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.